యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్నారు. త్రిబుల్ ఆర్తో ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జూనియర్కు ఆస్తి వివాదం షాకింగ్గా మారింది. హైకోర్టు వరకు చేరింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే దేవరా సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ 2 సినిమాల షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి దగ్గర ఎన్టీఆర్ ఓ ఫ్లాట్ కొన్నారు. అయితే గీతాలక్ష్మి 96 నుండి ఇదే ప్రాపర్టీ మార్ట్ గేజ్ ద్వారా లోన్స్ పొందింది. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గీతాలక్ష్మి 3-4 బ్యాంకుల నుండి గీతాలక్ష్మి లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆ ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్ని దాచిపెట్టింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మోర్టగేజ్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆమె ఎన్టీఆర్కు తెలిపింది. దీంతో ఫ్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంక్ మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డీఆర్టీ రావడంతో ఎన్టీఆర్ కోర్టు మెట్లెక్కారు. జూన్ 3 లోపల డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే ప్రాక్సీ ద్వారా కేసును రన్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరగా అందుకు సమ్మతించినట్లు తెలుస్తుంది. అయితే విషయం తీవ్రస్థాయికి చేరుకుంటే ఎన్టీఆర్ కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు జడ్జ్.